ఏ హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? నేను మీ ప్రవీణ్ ని. వెల్కమ్ బ్యాక్ టు హే డెవాప్స్ తెలుగు ఛానల్. సో ఈ రోజు ఈ వీడియో చాలా స్పెషల్ అవబోతుంది. ఎందుకంటే మీ అందరూ కూడా లైఫ్ లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఫెయిలియర్స్ ని యాక్సెప్ట్ చేసే ఉంటారు. అలానే చాలా మంది ఫెయిలియర్స్ వచ్చేటప్పుడు ఏంటంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, లేదంటే ఎలా ముందుకు వెళ్ళాలనేది తెలియదు. సో అలానే నా లైఫ్ లో ఏం ఫెయిలియర్స్ వచ్చాయి, నేను ఎలాగైతే బీటెక్ జాయిన్ అయ్యాను బ్యాక్లాగ్స్ ఉండిపోయి, ఓకే, అలానే 12th జాయిన్ అయ్యాను, ఐఐటి రాలేదు, ఎన్ఐటి రాలేదు, ఎంసెట్ రాలేదు, అలానే ఫస్ట్ నుంచి 10th స్టాండర్డ్ లో చాలా సబ్జెక్ట్స్ కంప్యూటర్స్ లో ఫెయిల్ అయిపోయాను. సో ఎంత జర్నీ కూడా మీకు నెక్స్ట్ 10 minutes లో చెప్తానండి. మీ లైఫ్ లో ఏమైనా స్ట్రగల్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా మీకు ఏదో ఒకలాగా హెల్ప్ చేస్తానంటే ఆ సొల్యూషన్ మీరు ఏదైతే స్ట్రగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారో దానికి ఎలాగైతే సొల్యూషన్స్ రావాలనేది నేను మీకు డెఫినెట్ గా హెల్ప్ చేస్తాను. కమెంట్ చేయండి, అలానే లైక్ చేయండి. వీడియోకి స్టార్ట్ చేద్దాం. నా స్ట్రగల్స్ ఇన్ మై లైఫ్. ఓకే, సో మీ అందరిలాగే నేను ఫస్ట్ నుంచి 10th క్లాస్ ఒక స్కూల్లో చదివాను. సో ఆ స్కూల్ పేరు వచ్చేసి కేంద్ర విద్యాలయ. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్ ఓవర్ ఇండియాలో కేంద్ర విద్యాలయ అనేది ఒక మంచి స్కూల్ చెప్పుకుంటారు. ఎందుకంటే మార్నింగ్ వెళ్తాము, 2:30 కల్లా వచ్చేస్తాము, ఏం ప్రెషర్ ఉండదు, చదువు ప్రెషర్ ఏం ఉండదు. దీంట్లో ఏంటంటే కేవీ స్కూల్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. లైక్ మీ డాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ, పెయింటింగ్ కానీ, లేదంటే వీడియోగ్రఫీ కానీ, లైక్ స్టూడెంట్స్ లో ఉన్న లేకపోతే చిల్డ్రన్స్ లో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసుకొచ్చే వెరీ ఫ్యూ స్కూల్స్ లో కేవీ ఒకటండి. సో నేను నా స్కూలింగ్ అంతా కేవీలోనే జరిగింది. సో నేను దానికి చాలా ఫార్చునేట్ గా ఫీల్ అవుతున్నాను. సో ఫస్ట్ నాకు ఫెయిలియర్ ఎదురైందా అంటే అది స్కూల్లోనే. సో నేను ఎలా చెప్తున్నానంటే ఫస్ట్ నుంచి 5th స్టాండర్డ్ వరకు చాలా యావరేజ్ స్టూడెంట్ మీ అందరిలాగే. సో 5th నుంచి ఏమైందో తెలియదు, అంటే ఏదో ఒకటి చెయ్యాలి, టాప్ రావాలి, క్లాస్ లో టాప్ రావాలి అనుకుంటే, అంటే అనుకున్న మూమెంట్ లో 6th స్టాండర్డ్కి వచ్చేటప్పటికి క్లాస్ మానిటర్ కి ఒక కాంపిటీషన్ అయింది. ఓకేనా, సో ఆ కాంపిటీషన్ లో ఏమైందంటే మా ఫ్రెండ్ ఆ కాంపిటీషన్ లో ఉన్నాడు, నేను కూడా ఉన్నాను. సో ఏంటంటే ఎవరైతే ఆ కాంపిటీషన్ లో ఫస్ట్ వస్తారో వాళ్ళే క్లాస్ మానిటర్ అనమాట. సో అప్పుడు ఎలా ఉండేదంటే 6th క్లాస్ లో క్లాస్ మానిటర్ అయిపోవాలి రావయ్యా, క్లాస్ మానిటర్ అయిపోయి అందరినీ మానిటర్ చేయాలి, ఎవరైతే ఏమైనా కాపీ చేస్తున్నారో, ఎవరైతే ఏదైనా అంటే నోటరియస్ గా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు మేడంకి ఇవ్వాలి, అటెండెన్స్ రాయాలి, బోర్డు క్లీన్ చేయాలి, మేడం వచ్చేటప్పుడు అటెండెన్స్ ఆ బోర్డు మీద రాయాలి. సో ఇలా థాట్ అయిపోయింది. అంటే 5th వరకు థాట్స్ ఏం లేవు, అంటే ఆడుతూ పాడుతూ అయిపోయింది. 6th వచ్చేటప్పటికి ఆ క్లాస్ మానిటర్ అవ్వాలనే ఒక థాట్ ఎప్పుడైతే నాకు మైండ్ లో ఫిక్స్ అయిపోయిందో, సో అప్పుడు క్లాస్ మానిటర్ అయిపోయానండి. అది ఆ కాంపిటీషన్ విన్ అయిపోయి క్లాస్ మానిటర్ అయితే నేను సక్సెస్ఫుల్ గా అయిపోయాను. సో అక్కడ ఏమైందంటే క్లాస్ మానిటర్ అయిపోయాను. ఓకేనా, నా ఏవైతే నా ఏం ఉండిందో అది సాటిస్ఫై అయిపోయింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. క్లాస్ లో కూడా అందరూ కూడా ఓకే ప్రవీణ్ డూయింగ్ గుడ్ అంతా కూడా, అంటే చిన్న ఇంత బుడ్డగా ఉండేవాళ్ళం కదా, సో హాఫ్ ప్యాంట్ వేసుకొని వెళ్ళేవారు. సో అలాగా మొత్తం అయిపోయింది. కానీ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏమైందంటే క్లాస్ మానిటర్ అయిపోయిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయిపోతాయి అనమాట. సో అప్పుడు ఏంటంటే నేను చదువులో ఫోకస్ చేసేవాడిని కాదు, మోస్ట్లీ గేమ్స్ అనేసి అక్కడ ఏమైందంటే ఈ 6th క్లాస్కి వచ్చేటప్పటికి కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఒకటి యాడ్ అయిపోద్ది. కేవీలో ఎవరైనా చదువు ఉంటే చెప్పండి, 6th క్లాస్లోకి వచ్చేటప్పటికి ఒక కంప్యూటర్ సబ్జెక్ట్ యాడ్ అయిపోద్ది. నేను ఆ కంప్యూటర్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోయానండి. ఓకేనా, సో అక్కడ ఏమైందంటే ఆ ఫెయిలియర్ ఆ కంప్యూటర్ సబ్జెక్ట్ లో అయిపోయిన తర్వాత అది తీసుకోలేకపోయానండి. సో అది ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఫెయిలియర్. ఎందుకంటే నేను నా కాన్సన్ట్రేషన్ అంతా క్లాస్ మానిటర్ అయిపోయిన తర్వాత క్లాస్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎవరేం చేస్తున్నారు అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. కాబట్టి ఆ ఫస్ట్ ఫెయిలియర్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. సో మీకు తెలిసే ఉంటది 5th, 6th, 7th లో సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయినా సరే పెద్ద ఏమి టీచర్స్ ఏమనరు, ఎందుకంటే ఓకే వీడు ఎలాగో రాసేస్తాడు, ఇలాగో చేసేస్తాడు అనేది. కానీ ఆ రోజు మీకు చెప్తున్నాను, నేను 6th లో ఫెయిల్ అయిపోయాను కదా, ఇప్పటికీ గుర్తుండండి కంప్యూటర్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోయాను. నా కంప్యూటర్ అంటే చాలా భయం. ఎందుకంటే కంప్యూటర్స్ అనేది మీరు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అంత థియరీ బేస్డ్ ఉంటుంది. అంటే ఏమైనా చదవాలన్నా CPU ఏంటి పెద్ద పారాగ్రాఫ్ ఉంటుంది, మెమరీ ఏంటి పెద్ద పారాగ్రాఫ్ ఉంటుంది. అంటే నాకు అంత భయం అనమాట. అంటే థియరీ చదవాలంటే అంత భయం ఉండేది నాకు. చాలా వరకు నేను ఆ కంప్యూటర్స్ ని అవాయిడ్ చేయడానికే ట్రై చేశాను. కానీ దురదృష్టం అదృష్టం ఇప్పుడు అంతా కంప్యూటర్ మీద నడుస్తుంది మొత్తం వర్క్ అంతానా. సో నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే అక్కడ ఫస్ట్ ఫెయిలియర్ అండి. సో అక్కడ ఏంటంటే ఎవరికి తెలీదు, నేను ఈ రోజు మీకు చెప్తున్నాను, ఏడిస్తానండి క్లాస్ లో మాల్ను కూర్చొని. ఓకేనా, ఫెయిల్ అయిపోయాను, ఐఎమ్ అ ఫెయిలియర్, ఐఎమ్ అ లూజర్, ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా. అంటే చాలా ఆ ఏజ్ లోనే చాలా థాట్స్ బ్యాక్ ఎండ్ లో నడిచేవి. కానీ ఏంటంటే అంటాం కదా, ఆ ఏదైతే థాట్ ఉందో అది 1-2 డేస్కే మళ్ళీ ఏంటంటే మొత్తం నార్మల్ అయిపోయింది. నేను ఏమనుకునేవాడిని అంటే 6th నుంచి 7th కూడా ప్రమోట్ చేయాలనుకునేవాడిని. కానీ స్కూల్ కదండి ఒక ఛాన్స్ ఇచ్చారు. సో అలానే మళ్ళీ ఆ ఛాన్స్ లో నేను ఫుల్ఫిల్ చేసుకుని 6th నుంచి అయితే 7th మూవ్ అయిపోయాను. సో అలానే మీరు చూసుకున్నట్లయితే ఈ 9th, 10th వచ్చేటప్పటికి
ఏమైపోయిందంటే 10th వచ్చేటప్పటికి మళ్ళా ఏంటంటే ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి నాకు. ఏంటంటే ప్రాజెక్ట్స్ లో పార్టిసిపేషన్ కానీ, లేదంటే ఏమైనా స్కిట్ లో పార్టిసిపేట్ చేయడం కానీ. సో మీ అందరికీ తెలిసే ఉంటది, జూలియస్ సీజర్ అనే ఒక చాప్టర్ ఉంటది. అంటే చాప్టర్ కాదు, ఒక క్యారెక్టర్ ఉంటుంది 10th లో. అంటే నా వాయిస్ బాగుంటుందని నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారనమాట 10th లో చేయమని. సో 10th లో కూడా నేను చదివేవాడిని ఏం కాదు, చాలా యావరేజ్ స్టూడెంట్. బట్ ఏదో ఒకలాగా 10th అయితే పాస్ చేశాను. సో మీ అందరికీ తెలిసే ఆంధ్రాలో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఏంటంటే 10th అయిపోయిన వెంటనే ఓకే నా కొడుకు ఐఐటి జాయిన్ అవ్వాలి, నేను ఐఐటి జాయిన్ అవ్వాలి, మేకల్ మందలాగా అందరితో పాటు నేను కూడా వెళ్ళిపోయానండి. సో నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మీకు 10th తర్వాత మీరు ఒకవేళ ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. నేను ఏం మిస్టేక్ చేశానంటే సెకండ్ మిస్టేక్ వచ్చేసి నా ఫ్రెండ్స్ ని చూశాను, వాళ్ళు ఏం జాయిన్ అవుతున్నారు అంటే ఐఐటి జాయిన్ అవుతున్నారు, ఎన్ఐటి జాయిన్ అవుతున్నారు. అంటే కోచింగ్ సెంటర్స్ గురించి చెప్తున్నాను నేను, నారాయణనా, చైతన్యనా, లేకపోతే ఫిట్జియా అలా అనుకుని నా మోస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఈ నారాయణ చైతన్యంలో జాయిన్ అయిపోయారు. నేను కూడా వాళ్ళతో పాటు బ్యాగ్ వేసుకొని జాయిన్ అయిపోయాను అక్కడికి. సో అక్కడ డ్రాబ్యాక్ సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే నేను జాయిన్ అయిపోయానో నా సిస్టమ్ అంతా మారిపోయింది. అంటే నేను అప్పటి వరకు మార్నింగ్ 8:30కి వెళ్ళి 2:30 నుంచి స్కూల్కి వచ్చేవాడిని కదా. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 8:30కి వెళ్తే నైట్ 8:30కి వచ్చేవాడిని ఇంటికి. ఓకేనా, 9:30 కూడా అయిపోయేది ఒక్కొక్కసారి. సో నా బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆ 2 years నేను ఏం చదవలేదు, ప్రొడక్టివిటీ జీరో, ఏ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయలేదు, క్లాస్కి వెళ్ళేవాడిని బ్యాగ్ వేసుకుని కూర్చున్నవాడిని. మొత్తం కాంపిటీషన్ అయిపోయింది లైఫ్ అంతా. అంటే 11th లో ఎలాగైపోయిందంటే ఓకే ఆడకంట బాగా తేవాలి మార్క్స్, ఆడకంట బాగా తేవాలి అనేసి నారాయణ జాయిన్ అయిపోయి మొత్తం. అంటే నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్పు పట్టట్లేదు, బట్ నేనేమనుకుంటున్నా అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ 2 years నేను వేస్ట్ చేశాను అనేది నాకు ఇప్పటికీ ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకు అంటే ఆ నారాయణలో కాన్సెప్ట్ ఏముండేదంటే ఐసీ 1, 2, 3, 4, 5 ఉండేది. అంటే ఎవడైతే బాగా చదువుతాడో వాడు ఐసీ 5లో ఉంటాడు, ఎవడైతే లీస్ట్ చదువుతాడో ఐసీ 1లో ఉంటాడు. సో అప్పుడు ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే వైజాగ్ లో నేను చదివాను మొత్తం. నా 10th, 11th, 12th వైజాగ్ లో అయింది. 1 to 9th వచ్చేసి నాది అండమాన్ లో అయింది, పోర్ట్ బ్లేర్ లో ఉండేవాడిని నేను. సో అక్కడ ఎలాగైపోయిందంటే ఈ నారాయణలో ప్రవీణ్ అనేవాడు అంటే కాపీ కొట్టేవాడు కాబట్టి ఐసీ5లో ఉన్నాడు ఒక 3 months. కాపీ కొట్టలేదు కాబట్టి అంటే కష్టపడి చదివేవాడు కాబట్టి ఐసీ3లో కొన్ని రోజులు ఉన్నాడు. కొన్నిసార్లు ఏమైపోయిందంటే అసలు చదివేవాడినే కాదు, సో ఐసీ1కి వచ్చాను అనమాట. సో ఇలాగా ప్రవీణ్ కి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ. అంటే ఇక్కడ థర్డ్ డ్రాబ్యాక్ నేను చెప్తుంది ఏంటంటే ఐసీ5, ఐసీ3, ఐసీ1లో ఉండేటప్పటికి ప్రవీణ్ అనే ఒక స్టూడెంట్ రకరకాల మైండ్ సెట్ ఉన్న ఒక స్టూడెంట్స్ తో మింగిల్ అయిపోయాడు. అంటే టాపర్స్ తో కూడా ఉన్నాడు, మీడియం లెవెల్ స్టూడెంట్స్ తో కూడా ఉన్నాడు, లో లెవెల్ స్టూడెంట్స్ తో కూడా ఉన్నాడు. సో నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే నాకు వీళ్ళందరిలో కూడా నాకు హ్యాపీనెస్ ఇచ్చిన ఫ్రెండ్స్ బ్యాచ్ ఏదైతే ఉందో అది ఐసీ1లో ఇచ్చారండి. ఎందుకంటే ఐసీ1లో మీరు చూసుకున్నట్లయితే ఆడతారు, పాడతారు, లంచ్ బాక్స్ షేర్ చేస్తారు అందరితో పాటు. ఓకేనా, చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి అనమాట. అంటే ఎవరైతే అంటే చదువే ముఖ్యం కాదు వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఓకే, ఒకసారి బంక్ కొట్టేసి సినిమా చూసి వచ్చేటట్లు, మధ్యలో క్యారేజెస్ తినేసేటట్లు, అంటే టీచర్స్ చెప్తూనే ఉంటాడు క్యారేజ్ తీసి తినేసేటట్లు. సో ఆ బ్యాచ్ నాకు చాలా నచ్చింది. సో నేను ఇంకా పర్మనెంట్ గా 12th లో కూడా ఐసీ1లోనే ఉండిపోయాను అనమాట. సో అలాగొచ్చేసి ఏదైతే ఐఐటి జాయిన్ అయ్యానో ఐఐటి ఆ దృష్టి మొత్తం అది వదిలేశాను. సో మొత్తానికి ఐఐటి కాదు కదా, ఆ ఫ్రెండ్స్ తో పాటు ఆ ఎంజాయ్మెంట్ నాకు ఎక్కువ అయిపోయింది. సో నేనేమంటా అంటే ఇక్కడ డ్రాబ్యాక్ అది నేను చూస్ చేసుకునిందే. ఏంటంటే థర్డ్ పాయింట్ ఏంటంటే మీకు ఏది మంచిగా అనిపిస్తుందో అది చేయండి, బట్ అట్ ద సేమ్ టైం అప్పుడులో ఫ్యూచర్ ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది ఏం మైండ్ లో లేదు. బట్ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిపోయింది కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే మీరు ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఏం సెలెక్ట్ చేస్తారో అదే మీ లైఫ్ అంతా నడుస్తుందండి. ఓకేనా, సో నేను ఏం చెప్తున్నానంటే ఐసీ1లో ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ కూడా మంచి మంచి పొజిషన్స్ లోనే ఉన్నారు, వెరీ వెల్ డ్రాన్ ప్యాకేజెస్ లోనే ఉన్నారు. మొన్న కూడా మా ఫ్రెండ్ శరత్ అనే ఒక అబ్బాయికి పెళ్లి కూడా అయింది. సో అంతా బాగానే ఉందన్నమాట. సో అక్కడ నేను ఏమంటున్నా అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అది నచ్చింది, సో నేను అలా ఉండిపోయాను. బట్ అందరికీ అది ప్లస్ అవుద్ది అనేది నేను అనట్లేదు. ఎందుకంటే రకరకాల మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రకరకాల ఫీల్డ్స్ లోకి వెళ్ళిపోతారు 12th తర్వాత. సో 12th, 11th అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఆ తర్వాత మీ లైఫ్ డిసైడ్ అయిపోద్ది. సో 12th అయిపోయింది కదా, 12th అంతా నేను చిల్లర్ అయిపోయింది మొత్తం 12th అంతా. ఓకేనా, సో మొత్తం ఫ్రెండ్స్, బయట తిరగడాలు, మొత్తం ఎంజాయ్మెంట్ అంతా ఉండేది. 12th లో కూడా ఏమైందంటే నేను చెప్తున్నాను, చిన్న ఇన్సిడెంట్ అయింది 12th లో కూడా. అంటే వీడియో లాంగ్ అయిపోద్దని ఓకే చెప్తాను. ఏమైందంటే 12th లో చాలా ప్రెషర్ అయిపోయిందండి నాకు. అంటే నేను ప్రెషర్ తీసుకుంటా కానీ మరీ ప్రెషర్ అయిపోయింది. ఏంటంటే మార్నింగ్ 8:30కి వెళ్ళేవాడిని, నైట్ 10:30కి వచ్చేవాడిని 12th లో. అంటే అక్కడ ఎలాగైపోయిందంటే మార్నింగ్ బస్ ఎక్కి ఆ రష్ లో ఉండి ఆ కంపులో ఉండి మళ్ళా నైట్ 10:30కి వచ్చి చాలా ప్రెషర్ అయిపోయింది. సో ప్రెషర్ లో ఏమైపోయిందంటే నేను
అసలు 12th మానేద్దామని మైండ్ సెట్ వచ్చింది అనమాట. ఆ మైండ్ సెట్లో ఏమైందంటే ఒకసారి కెమిస్ట్రీ చెప్తున్నారు ఒకసారి, ఓకేనా. సో మనందరికీ తెలుసు, మనందరమే చాలా పిల్లబచ్చాలి 12th లో, ఓకేనా. సో ఏమైందంటే కెమిస్ట్రీ చెప్తున్నాడు బోర్డులో, చెప్తూ ఏమైందంటే అక్కడ పవర్ పోయిందండి. కాలేజ్లో పవర్ పోతే మీకు అందరికి తెలుసు కదా, మనందరం ఎలా అరుస్తాం, ఓ ఓ అని గట్టిగా అరుస్తాం. సో అలా నేను అరిశాను అనమాట. ఆ సార్ నన్ను చూస్తారు, పిక్ చేశారు నన్ను. పిక్ చేస్తే సార్కి నాకు అంటే ఏంటంటే క్లాష్ అయిపోయింది అనమాట. క్లాష్ అంటే ఏంటంటే ఆయన చాలా సీరియస్ అయిపోయాడు నా మీద. నేను అలాగే కొంచెం అంటే చేయకూడదు, బట్ ఆ మూమెంట్లో ఏమైందంటే నేను కూడా కొంచెం సార్ని రివర్స్ క్వశ్చన్ అడిగాను. అంటే ఎందుకు సార్ ఏమైంది, వి ఆల్ ఆర్ జస్ట్ స్టూడెంట్స్ కదా, మీరు వదిలేవచ్చు కదా, సారీ అని చెప్తున్నాను కదా అంటే ఆయన వినకుండా ప్రిన్సిపల్ సార్కి అది కంప్లైంట్ చేశారు. సో ఇక్కడ 4th డ్రాబ్యాక్ ఏంటంటే మీరు ఒకవేళ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారంటే మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పేయండి. ఇది బెస్ట్ పాయింట్. ఏంటంటే మీరు ఒకవేళ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదంటే అక్కడ ఏమవుద్దంటే మీలో మీరే ప్రెషర్ తీసుకుంటా ఎవరో ఒక మీద ఆ ప్రెషర్ రిలీజ్ చేస్తారు. ఆ ప్రెషర్ రిలీజ్ చేసేటప్పుడు ఏమవుద్దంటే అవుట్లోడు ఏ పొజిషన్లో ఉన్నాడో మనం చూడం. సో అక్కడ మనకే డ్రాబ్యాక్ అనమాట, అంటే మనకే నెగిటివ్ అవుద్ది. సో మీ పేరెంట్స్కి చెప్పండి. నేను అప్పుడు పేరెంట్స్కి చెప్పేవాడిని కాదు ఏమైనా సరే, బట్ మీరు ఒక ఆ పొజిషన్లో ఉంటే, యాజ్ అ ఫ్రెషర్ కింద ఉంటే, లేదంటే బీటెక్ అది చదవట్లేదు 12th 10th అని చూస్తున్నారు ఈ వీడియో అంటే మీరు ఆ పాయింట్ నోట్ చేసుకోండి, ఓకే. సో 12th అయిపోయింది కదా, 12th అయిపోతే మన అందరికి ఏముంటుంది, ఐఐటి కొట్టాలి, ఎన్ఐటి కొట్టాలి, మంచి కాలేజ్లోకి వెళ్ళాలి, ఐఐఎంకి వెళ్ళాలి, బిట్స్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత ఎంసెట్ అనేది థాట్ లేదు అసలు, ఐఐటి ఎన్ఐటీఏ. సో అలా గేట్ కూడా జాయిన్ అయ్యాను, 30,000 కట్టాను గేట్ ఫీజు కూడా. కానీ అలాగే చిల్లర అయిపోయింది గేట్ కూడా. ఒక 500 స్టూడెంట్స్ ఉండేవారు కాలేజ్లో, ఆసిల్మెంటలో వెళ్ళేవాడిని. అదే క్లాస్లో 500 స్టూడెంట్స్ ఉండేవారు. గేట్ కూడా అలాగే సరదాగా అయిపోయింది, తిరగడం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అనేది అయిపోయింది. సో గేట్లో అయితే ఏం ర్యాంక్ రాలేదు, అసలు క్వాలిఫై అవ్వలేదు. సో బట్ ఏంటంటే నేను చెప్తున్నాను కదా, అదే గేట్ అనేది నాది ఎప్పుడు థాట్ ఉండేది కాదు. అంటే వచ్చేయాలి, దానికి కొట్టాలి, గేట్ కొట్టాలి అనేది ఎప్పుడు థాట్ లేదు. ఆ మేకల మందలాగా ఫ్రెండ్స్ ఏదైతే చేస్తున్నారో నేను అలా చేసేవాడిని. సో అక్కడ ఏమైందంటే గేట్ కోసం ఏదైతే మనం ఒక 20-30% కష్టపడ్డాం కదా, ఆ కష్టం అనేది ఎంసెట్లో చాలా హెల్ప్ అయింది నాకు. సో ఎంసెట్లో ఎలాగ హెల్ప్ అయింది చెప్తాను. నాకు ఎంసెట్లో ఆల్మోస్ట్ 10,000 to 11,000 మధ్యలో ర్యాంక్ వచ్చింది. సో కాలేజెస్ అన్ని చూసుకున్నట్లయితే, నేను ఎక్కడైతే ఉంటున్నాను ఆ కాలేజెస్ అన్ని చూసుకున్నట్లయితే నాకు అనిట్స్ అనే కాలేజ్ చాలా అంటే బాగా నచ్చింది అనమాట. అప్పుడు ప్లేస్మెంట్స్ కానీ, ఇన్ హౌస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ చాలా మంచి టాక్ ఉండేది. సో నేను కళ్ళు మూసుకొని అనిట్స్ జాయిన్ అయిపోయాను ఆ ర్యాంక్ని పట్టుకొని. ఈసీ సిఎస్సి ట్రిపుల్ అన్ని కూడా వస్తున్నాయి నాకు, మెకానికల్ కూడా. బట్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి మోటార్స్, ఈ ప్లగ్స్, ఈ వైర్స్, ఏమైనా టాయ్ వస్తే ఆ టాయ్ నిరిపేసి మొత్తం దాన్ని డిస్మాంటిల్ చేసి ఇలా ఎలక్ట్రికల్ సైడ్ కొంచెం నాకు ఉండేది. సో నేను ఎలక్ట్రికల్ అయితే జాయిన్ అయిపోయాను. ఇది ఒక్కటి మాత్రం నేను కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాను, ఏంటంటే నాకేం నచ్చిందో అది నేను కాలేజ్లో జాయిన్ అయిపోయాను. సో కాలేజ్ 4 yearsలో నేను ఏం చెప్తున్నా అంటే, మన కాలేజెస్ ఎప్పుడు కూడా వచ్చి భయ్యా నువ్వు క్రియేటివ్గా థాట్స్ పెట్టు, భయ్యా నువ్వు వీడియోగ్రఫీ చెయ్యు, భయ్యా నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యు, లేకపోతే నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఇలాగ కాంటెంట్ క్రియేట్ చెయ్యు, లేదంటే నువ్వు ప్రాజెక్ట్స్ ఇలా చెయ్యు, లేదంటే నువ్వు బయటికి వెళ్ళి ఇంటర్న్షిప్ చెయ్యు. ఏ కాలేజ్ కూడా చెప్పదండి. ఎందుకు చెప్పదు నేను చెప్తాను. ఒకవేళ వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే మీలో ఆ మైండ్ సెట్ క్రియేట్ చేస్తే అక్కడ కాలేజ్కే నష్టం. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే కాలేజ్ ఎప్పుడైతే ఇలా స్టార్ట్ చేసిందో, మీరు బయటికి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయండి, మీరు ఇలా ఎక్స్ప్లోర్ చేయండి ఆపర్చునిటీస్ని, మీరు ఒక మెంటర్ని ఉంచుకోండి ఇప్పటి నుంచి అనే చెప్తే ఏమవుద్దంటే కాలేజ్కి వాల్యూ తగ్గిపోద్ది అక్కడ. సో వాళ్ళు ఏం చేస్తారు మీరు గమనించండి, మీరు నా కమెంట్స్లో చెప్పండి. మీ కాలేజ్ ఎప్పుడైనా ఫస్ట్ ఇయర్లో మీరు ఉన్నప్పుడే మీకు చెప్తుందో లేదో చూడండి మీరు. ఎందుకంటే నేను 4th year వరకు కూడా అంటే ఒక యూట్యూబ్ ఉంటుంది, ఇలా చేయాలి, ఇలా కాంటెంట్ క్రియేట్ చేయాలి, 4 years కూడా ఎలా గడిచిపోయిందో అలాగే మొత్తం ఆడుతూ పాడుతూ బ్యాక్లాగ్స్తో కంప్లీట్ చేస్తూ ఫుల్ఫిల్ చేస్తూ అంతా అయిపోయింది. బట్ నేను ఇప్పుడు రివైండ్ చేసుకుంటే ఆ 4 years నేను మంచి కాంటెంట్ క్రియేటర్ అవ్వాల్సింది ఆ 4 yearsలో, ఓకేనా. నేనంటే ఆ టైం అయిపోయింది కాబట్టి. బట్ ఎవరైనా బీటెక్లో ఉండుంటే నేను మీకు చెప్తుంది ఏంటంటే, మీరు ఏదైనా ఫీల్డ్ చూస్ చేసుకోండి. అంటే చదువు ఒకటే కాదు, అంటే అది ఒక పార్ట్ టైం స్కిల్ లాగా మీరు బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటానంటే మీరు ఇలా ఛాలెంజ్ కూడా చేయొచ్చు. ప్రవీణ్, నేను 60 daysలో 60 videos చేస్తాను. నా కాలేజ్ నేను ఎలాగైతే బస్సులో వెళ్తున్నాను, అక్కడ దిగుతున్నాను, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను, 3:30 కల్లా కాలేజ్ అయిపోతుంది, ల్యాబ్స్ చేస్తున్నాను. ఇలా మీరు 60 daysలో 60 videos కానీ చేసినట్లయితే మీరు ది బెస్ట్ కాంటెంట్ క్రియేటర్ అవుతారు, ఓకేనా. మీరు చూసుకున్నట్లయితే చాలా మంది ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్కి మార్క్స్ రావాలి, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, అసైన్మెంట్ల మీద అసైన్మెంట్ రాసియాలి, బుక్స్ మీద బుక్స్ రాసియాలి, అడిషనల్ పేపర్స్ తీసేసుకోవాలి, మార్క్స్ వచ్చేయాలి. మీరు చూసుకున్నట్లయితే నా కాలేజ్లో చాలా మంది ఉంటారు కదా, ఒక 60 people బ్యాచ్ ఉండేది ట్రిపుల్ ఈలో.
బట్ నాకు ఇప్పుడు ప్రౌడ్ ఏంటంటే నేను ధోనిని కలిశాను, ధోని సార్. ఓకే, నేను ధోని సార్ని కలిశాను. నేను ఇప్పుడు 2 యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాను, ఒకటి ఇంగ్లీష్లో ఒకటి తెలుగులో, మీ అందరికీ తెలిసిందే. అలాగే నేను చాలా మంది స్టూడెంట్స్, ఆల్మోస్ట్ 10,000+ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాను డెవాప్స్ SREలో. ఓకేనా, సో అలానే నేను చాలా వరకు అంత బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. అంటే నాకు ఆ మెచ్యూరిటీ వచ్చింది ఏంటంటే, ఓకే, లైఫ్లో ఎలా లీడ్ చేయాలి, లైఫ్లో ఏం చేస్తే ఏమవుతాం అనేది ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థమైంది. బట్ నేను మీ అందరికి ఏం చెప్తున్నానంటే, ఒకవేళ కాలేజ్లో ఉన్నట్లయితే భయ్య జాబ్ రావడమే ఒకటే ప్రైమరీ కాన్సెప్ట్ కాదు, మీరు అన్నీ నేర్చుకోవాలి. ఓకేనా, మీరు తిరగండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి, అలానే మీరు ఒక కాంటెంట్, ఎందుకంటే ఈ కాలంలో కాంటెంటే కింగ్ అండి. ఓకేనా, సో మీరు కాంటెంట్ క్రియేషన్ కానీ, లేదంటే ఫోటోగ్రఫీ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, లేదంటే కాలేజ్లోనే మీరు టీషర్ట్స్ అమ్మడం కానీ, లేదంటే మగ్స్ అమ్మడం కానీ, మీ బ్రాండ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవడం లాంటివి చేస్తే మీరు నంబర్ 1 అవుతారు. కాలేజ్లో ఆ తప్పులన్నీ నేర్చేసుకుంటారు కదా, ఓకే ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే ఏమవుద్ది, తర్వాత ఎలా ఉంటుంది, అదొకటి నేర్చుకుంటే మీరు 4th ఇయర్ లోప మీకు ఏమవుద్ది అంటే, ఓకే ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ లీడింగ్ మై లైఫ్ ఆఫ్టర్ 4th ఇయర్. అంటే 4th ఇయర్ తర్వాత మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి, ఒక లేకపోతే మీరు ఈ స్కిల్నే మీరు నెక్స్ట్ పాలిష్ చేస్తారనమాట. సో అలాగే నేను నా లైఫ్లో ఏంటంటే 4th ఇయర్ అయిపోయింది, నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో 2 ఆపర్చునిటీస్ వచ్చాయి, క్యాప్జెమిని, ఇన్ఫోసిస్. మీ అందరికి తెలిసే లాస్ట్ వీడియోలో చెప్పాను ఇన్ఫోసిస్ ఎందుకు సెలెక్ట్ చేశాను, ఏంటి ఆ స్ట్రగల్స్ ఏంటి అనేది. ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్లో స్ట్రగల్స్ అయితే ఉంటాయండి, ఎందుకంటే ఇన్ఫోసిస్లో కూడా 2 ఎగ్జామ్లు నేను ఫెయిల్ అయిపోయాను, బట్ స్టిల్ ఐ క్లియర్డ్ ఆఫ్టర్ మెనీ స్ట్రగల్స్. సో ఈ 5 పాయింటర్స్ ఏవైతే నేను చెప్పానో మొత్తం వీడియో నుంచి ఇప్పుడు వరకు 16 మినిట్స్ మీకు చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే, మీరందరూ కూడా ఒక బ్రదర్ లాగా నన్ను ట్రీట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఈ సజెషన్స్ తీసుకోండి. ఏంటంటే చదువు ఒకటే ముఖ్యం కాదు, చదువుతో పాటు మీకు అన్నీ తెలియాలి. నాలెడ్జ్, బయట నాలెడ్జ్ ఎలాగుంది, బయట ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాగుంది, ఎవ్వరు మీకు వచ్చి చెప్పరు, ఎవ్వరు కూడా వచ్చి చెప్పరండి. మీలో మీరే కూర్చొని థింక్ చేయండి. అంటే మీరు దేంట్లో బాగున్నారు, ఆర్ యూ గుడ్ యాజ్ అ లీడర్, ఆర్ యూ గుడ్ యాజ్ అ రైటర్, ఆర్ యూ గుడ్ యాజ్ అ కాంటెంట్ క్రియేటర్, ఆర్ యూ గుడ్ యాజ్ అ టీచర్, ఆర్ యూ గుడ్ యాజ్ అ మెంటర్, ఏంటి అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తేనే మీకు తెలుస్తుంది మీ వాల్యూ ఏంటో సొసైటీలో. ఓకేనా, సో నేను చాలా మాట్లాడేశాను, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. బట్ గోయింగ్ ఫార్వర్డ్ నేను మీ అందరికి ఏం చెప్తున్నా అంటే, మీ అందరూ కూడా సక్సెస్ అవుతారండి. ఒక్కొక్కరు, ఎవ్రీ ఇండివిజువల్ ఆన్ దిస్ ఎర్త్ ఇస్ బిల్డ్ టు బీ సక్సెస్. ఓకే, సో సక్సెస్ అవ్వండి మీరందరూ. ఆల్ ది బెస్ట్ అండి. సో దిస్ ఇస్ సింగం సైనింగ్ ఆఫ్. ఇలానే కొన్ని వీడియోస్ చేస్తాను నా లైఫ్లో ఉన్న స్ట్రగల్స్ని. అలానే డెవాప్స్ ప్లేలిస్ట్ కూడా ఉంది, మీరు అందరూ చూడండి తెలుగులో. అలానే మీకు ఏమైనా మెంటర్షిప్ ఇంగ్లీష్లో కావాలంటే అన్ని ఛానల్ లింక్స్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు అందరూ చూడండి. అలానే టెలిగ్రామ్లో ఎవరైతే హెయిర్ బాగుంది, ఆయిల్ ఏం రాసుకుంటున్నారు, అలాంటి అడుగుతున్నారు కదా మీరు అందరూ, అది కూడా నేను చెప్తాను. అంటే ఏం లేదు, నా హెయిర్ న్యాచురలే, నేనేం ఆయిల్ ఏం రాయను. ఇప్పుడు కూడా గడ్డిలా ఉంటుంది నా జుట్టు అంతా, బట్ ఇది జనరల్ న్యాచురల్గా వచ్చింది. సో దానికి నేను స్పెషల్ కేర్ ఏమి తీసుకోను. సో ఓకే, అది నేను ఆన్సర్ చెప్పాను కదా. సో థ్యాంక్స్ అండి మీ అందరికీ వాచ్ చేసినందుకు. లైక్ చేయండి, వీడియో నచ్చితే. అలానే ఛానల్ లింక్ షేర్ చేయండి. సో త్వరలో 5K సబ్స్క్రైబర్స్ హిట్ చేస్తాం. సో దిస్ ఇస్ సింగం సైనింగ్ ఆఫ్.